హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉడికించిన బంగాళదుంపలు బ్రెడ్ తోటి సింపుల్‌గా ఒక 10, 15 నిమిషాల్లో స్నాక్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ స్నాక్స్‌ని పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఈ స్నాక్స్‌ని ట్రై చేశారంటే బ్రెడ్ ఉన్న ప్రతిసారి కూడా ఇలాగే చేస్తారు. అంత టేస్టీగా ఈ స్నాక్స్ అనేవి ఉంటాయి. మరి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ స్నాక్స్‌ని చేయడం కోసం నేను 2 పెద్ద బంగాళదుంపలను కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకొని, వాటి పైన ఉండే పొట్టును తీసేసుకొని, బంగాళదుంపను ముద్దగా చేయడం కోసం ఇలా తురుముకొని తీసుకున్నానండి. ఎక్కడ ముక్కలనేవి ఉండకూడదు. మ్యాష్ చేసుకొనైనా సరే తీసుకోవచ్చు. ఇలా బంగాళదుంప ముద్దను రెడీ చేసుకున్న తర్వాత, ఇందులోకి సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే కారానికి తగినట్టుగా 1 లేదా 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు బంగాళదుంపల్లో ఉండే తడితోనే బాగా కలిసిపోతుంది. మనకి స్టఫింగ్ చేసుకోవడానికి వీలుగా కొంచెం ముద్దలా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకుని బంగాళదుంప మిక్స్చర్‌ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి బ్రెడ్ క్రమ్స్‌ని తీసుకోండి. బ్రెడ్ క్రమ్స్ రెడీగా లేకపోతే 2 బ్రెడ్‌లను మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా బ్రెడ్ క్రమ్స్‌ని తీసుకోవచ్చు. అలాగే ఒక బౌల్‌లోకి 3-4 టేబుల్ స్పూన్ల మైదాని తీసుకోండి. మైదాకు బదులుగా శనగపిండి అయినా సరే వేసుకోవచ్చు. ఈ మైదా పిండిలోకి నీళ్లు పోసుకుని ఎక్కడ ఉండలనేవి లేకుండా పల్చగా స్లర్రీలా చేసుకోవాలి. ఎక్కడ ఉండలు ఉండకూడదండి. ఇలా పల్చగా చేసుకొని ఈ బౌల్‌ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ స్నాక్స్‌ని చేయడం కోసం నేనిక్కడ 3 బ్రెడ్‌లని తీసుకున్నానండి. మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, లేదా బ్రౌన్ బ్రెడ్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న బంగాళదుంప స్టఫింగ్‌ని కూడా పక్కన పెట్టుకొని, ఒక్కొక్క బ్రెడ్‌ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రెడ్ పైన ఎక్కడ గ్యాప్స్ లేకుండా బంగాళదుంప మిశ్రమం మొత్తాన్ని ఒక లేయర్‌లా అప్లై చేసుకోండి. ఒకవైపు అప్లై చేసిన తర్వాత రెండో వైపు తిప్పుకొని, రెండో వైపు కూడా అలాగే అప్లై చేసుకోండి. బంగాళదుంపల్లో ఉండే తడి వలన అడుగు వైపున ఉండే స్టఫింగ్ బ్రెడ్‌ని పట్టుకొని ఉంటుంది. ఏమాత్రం ఊడిపోదండి. ఇలా రెండు వైపులా అప్లై చేసుకున్న తర్వాత నైఫ్ తోటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా 4 పీసుల కింద కట్ చేసుకోండి. మీరిక్కడ చూడొచ్చు. రెండో వైపు కూడా స్టఫింగ్ ఏమాత్రం ఊడిపోకుండా ఇలాగే ఉంటుంది. ఇలాగే అన్నిటిని రెడీ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకోండి. నేను 3 బ్రెడ్ పీసులను తీసుకున్నాను కదండీ! ఒక్కొక్క దానికి 4 పీసులు చొప్పున మొత్తం 12 బ్రెడ్ పీసులనేవి వచ్చాయి. ఇలాగే అన్నిటిని రెడీ చేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ పీసులతో పాటుగా మైదా పిండి నీళ్ళను, అలాగే బ్రెడ్ క్రమ్స్‌ని కూడా ఒకే చోట పెట్టుకొని, ఒక్కొక్క పీస్‌ని ముందు మైదా పిండి నీళ్ళలో డిప్ చేసుకొని, తర్వాత బ్రెడ్ క్రమ్స్‌ని పట్టించుకోవాలి. ఇలా ప్రతి పీస్‌ని కూడా ముందు మైదా పిండి నీళ్ళలో డిప్ చేసుకొని, తర్వాత బ్రెడ్ క్రమ్స్‌ని పట్టించుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టుకోండి. ఇలాగే అన్ని పీసుల్ని రెడీ చేసుకోండి. ఇలా అన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్‌లో ఆయిల్‌ని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత రెడీ చేసుకున్న బ్రెడ్ పీసులను వేసుకొని, రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. డీప్ ఫ్రైకి తీసుకున్నట్టుగా ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. షాలో ఫ్రై లాగా కొంచెం ఆయిల్‌ని తీసుకొని వీటిని ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. అయితే బ్రెడ్ క్రమ్స్ బ్రెడ్‌తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా తొందరగా రంగు వచ్చేస్తాయి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోండి. బ్రెడ్ క్రమ్స్‌తో చేసే రెసిపీస్‌ని ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఆయిల్‌లో విడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే బ్రెడ్ క్రమ్స్ పట్టించుకున్న తర్వాత ఆయిల్‌లో ఫ్రై చేసుకునే ముందు ఒక్క 5 నిమిషాల పాటు ఈ పీసెస్‌ని ఫ్రీజర్‌లో ఉంచుకొని అప్పుడు ఫ్రై చేసుకున్నట్లయితే బ్రెడ్ క్రమ్స్ ఆయిల్‌లో విడిపోకుండా ఉంటాయి. ఈ బ్రెడ్ స్నాక్స్ పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉంటాయండి. వీటి రంగు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. చాలా రుచిగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్నాక్స్‌ని మీరు టమాటా కెచప్‌తో గానీ, లేదా మయోనైస్‌తో గానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈసారి బ్రెడ్ తీసుకొచ్చినప్పుడు తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇది మీ ఫేవరెట్ స్నాక్ రెసిపీల్లో ఒకటైపోతుంది. అంత రుచిగా ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.